లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త నాటకానికి తెరతీసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు అన్నింటినీ అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. 9,290 ఎకరాల భూముల ద్వారా కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారన్న ఆయన పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను మల్టీపర్పస్ అవసరాలకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. 2 నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయడం వెనుక కుట్ర ఏమిటో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 ఏళ్ల బడ్జెట్కు సరిపడా నిధులు వచ్చే అంశంపై మంత్రిమండలి అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునేటువంటి ఒక కుట్ర పెద్ద స్కామ్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. ఈ రోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత? ఈ రోజు మార్కెట్ లో 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు, 5 లక్షల కోట్లు అంటే 2 సంవత్సరాల బడ్జెట్ తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టమంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కాంగ్రెస్ తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.